హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అడ్వైజర్. ఈ వీడియోలో మనము క్యారీ ప్యాక్లో విత్డ్రా ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు ప్రాసెస్ అనేది. సో మీరు ఒకసారి చూసినట్లయితే సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మన ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏదైతే డైలీ అమౌంట్ వస్తుందో మనకి బై కంప్యూటింగ్ పవర్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి యాస్టేట్ మైనింగ్ రెవెన్యూ అని చెప్పేసి ఉంది కదా, ఈ విత్డ్రావబుల్ ఎర్నింగ్ అని ఉంది కదా, 0CA ఉంది కదా. ఇక్కడ మనకి ఏదైతే మైనింగ్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు అవైలబుల్ విత్డ్రాల్ 0CA ఉంది కదా, ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. ఏదైతే మీకు అవైలబుల్ ఉంటుందో అది కాపీ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇట్లా కాపీ చేయాలి. ఇలా కాపీ చేసి ఈ CA వదిలేసి ఇలా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత విత్డ్రా టు వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, విత్డ్రా టు వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక వితిన్ 1 minute లోపల మనకి ఇక్కడ చూడండి స్వాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్వాప్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు విత్డ్రాకి సంబంధించి కంపల్సరీగా లాస్ట్ స్టెప్లో కావాలి అనుకుంటే మీరు టోకన్ ప్యాకెట్లో చేసుకోవడం బెటరు. మనకి లాస్ట్ ఏదైతే USD మనకి BEP20 కన్వర్ట్ కావాలంటే కంపల్సరీగా టోకన్ ప్యాకెట్ అనేది కావాల్సి ఉంటుంది. ఇది నేను సేఫాలో చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి 0CA ఉంది కదా, ఇక్కడ CA వస్తాయి. CA నుంచి మనం ఏం చేయాలి, బాట్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ కాపీ చేసుకోవాలి, సేమ్ అలానే ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఒక 10CA ఉందనుకోండి. ఓకే, 10CA ఉంది అంటే మనకి ఎంత 30 బోట్ కాయిన్స్ వస్తాయి అన్నమాట. బోట్ కాయిన్స్ వస్తాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనము స్వాప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బోట్ కాయిన్లోకి చేంజ్ అవుతుంది. బోట్ కాయిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పక్కల ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని పక్కన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి బోట్ నుంచి USD వస్తుందన్నమాట. ఓకే, ఈ USDకి సంబంధించి ఇక్కడ గో టు డెక్స్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ వ్యాలెట్ అనేది ఈ బ్రిడ్జ్ డెక్స్కి సంబంధించి కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. సో లాస్ట్ స్టెప్లో మనకి టోకన్ ప్యాకెట్ కంపల్సరీ కావాలి, లేదంటే మెటామాస్క్ కావాలి. సో నేను టోకన్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు వచ్చేసి ఇక్కడ టోకన్ ప్యాకెట్ సంబంధించి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోట్స్ వచ్చాయి కదా, ఎగ్జాంపుల్గా నేను ఇందాక పెట్టినటువంటి ఏదైతే బోట్ సంబంధించి ఒక 30 ఉంటే 30 బోట్ సంబంధించి $300 కదా. సో ఇక్కడ బోట్ సంబంధించి ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి సెల్. ఇక్కడ నుంచి USD వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ USD వస్తుంది. మనం ఏదైతే అవైలబుల్ ఉందో ఎగ్జాంపుల్ ఒక 100 బాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి USD కనిపిస్తుంది అనమాట. సో USD కనిపిస్తుంది. మనం ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్వాప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే బాట్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఇక్కడ మనకి బాట్ చైన్లో మనకి USD ఉంటాయి. బాట్ చైన్ నుంచి మనం ఏం చేయాలి, నెక్స్ట్ BSC చైన్లోకి అంటే BEP20లోకి USDని చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయాలి, టోకన్ ప్యాకెట్ క్లిక్ చేయాలి, ఎంటర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫ్రమ్ అంటే ఇక్కడ బాట్ చైన్లో ఉన్న USD ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి BSC అంటే BNB చైన్లోకి కన్వర్ట్ అవ్వాలి. సో ఇక్కడ మన ఏదైతే అమౌంట్ ఉందో ఇక్కడ బాట్ చైన్ సంబంధించి కంపల్సరీగా మీకు బాట్ ఫీజ్ కావాల్సి ఉంటుంది కాబట్టి 100% మీరు పెట్టుకోకుండా ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి బాట్ చైన్లో USD ఎంత ఉంది, 2.6983 ఉంది కదా. ఎగ్జాంపుల్గా $2 పెట్టుకోండి. $2 సంబంధించి పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి BNBలోకి మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే 1 USDT బాట్ బ్రిడ్జ్కి సంబంధించిన ఫీ తీసుకోవడం జరుగుతుంది. మీరు 100 పెట్టినా సరే పర్లేదు, ఎంత పెట్టినా కూడా 1 USD అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో మినిమం వచ్చేసి ఇక్కడ ఎంత మనకి $10 సంబంధించి BSC చైన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి $2 మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా $10 మనకి బాట్ చైన్లో ఉన్నటువంటి USDని మినిమం మనకి BEP20లోకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ అప్రూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్లోకి, అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి వ్యాలెట్ కనిపిస్తుంది కదా, సో మన మెయిన్ వ్యాలెట్లోకి రావాలి. మెయిన్ వ్యాలెట్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ BSC చైన్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి దీనికి సంబంధించిన ప్రాసెస్. సో ఇక్కడ మనం ఏదైతే విత్డ్రా పెట్టుకుంటామో ఇక్కడ మనకు BSC చైన్లో అదే వ్యాలెట్లో BSC చైన్ నెట్వర్క్ చేంజ్ చేసుకుంటాము. నెట్వర్క్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ వెళ్ళేసి నెట్వర్క్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ BNB చైన్లోకి వెళ్తాం, ఇది వ్యాలెట్ అనమాట. సో ఆటోమేటిక్గా మనకి BEP20 రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనము ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. మొబైల్ నెంబర్ కాల్ లేదా మెసేజ్ చేసినట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.